మనం ఎక్కువ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాట? అయితే 6 లేకపోతే 7 అండి. అంటే మన టీమ్ స్కోర్ చెప్తున్నావు కదా నువ్వు. అవునండి, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? మనం జీవితంలో మర్చిపోలేనిది ఏంటి? లాస్ట్ వీక్ జడ్జిమెంట్. మళ్ళీ గుర్తు చేసి చంపక, ఇప్పటికే చచ్చిపోతున్నా నేను. సరే మరి మీరు చెప్పండి, ఎందుకు వచ్చాం మనం? మన హనీమూన్. నేను ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదండి లైఫ్ లో. సరే నన్ను ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్లి తాజ్ మహల్ చూపిస్తారా? తాజ్ మహల్ చూడడానికి ఢిల్లీ దాకా ఎందుకే? జబర్దస్త్ సెట్ లోకి వస్తే చాలే, చీర కట్టుకుని అక్కడ కూర్చుంటే తాజ్ మహల్. అబ్బా అవునండి, నిజమేనండి. సార్ మీ ఇష్టం, మీ అభిప్రాయమే నా అభిప్రాయం. అవునండి, అక్కడెవరో ఏమో చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్నారు రావు గారు అక్కడ కూర్చొని. అమ్మో ఓం భీం పుష్ అంటున్నాడు. అయితే మీరు గట్టిగా ఫిక్స్ అవ్వండి, మనం దాటేయాల్సిందే. అంతే. అది అలసిపోయి ఉంటారు, రిలాక్స్ అవుతారు. రండి. ఆయన చెప్పింది ఏంటి? రిలాక్స్ కావద్దనగా చెప్పిండు. అయ్యో ఏం చెప్పినా అదే తీసుకుంటారా ఇప్పుడు? ఇప్పుడు మాత్రం అదే తీసుకుంటా. రండి. ఇంకెవరు రాలేదండి ట్రైన్ లోకి ప్యాసింజర్ లో. మనం పొద్దున్న లోపల వైజాగ్ లో చేరుతాం, వైజాగ్ నుంచి అరకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే డన్ అండి. ఏమ్మా నువ్వు కూడా ప్యాసింజరా? ప్యాసింజర్ ఏంటి సీప్ గా సేల్స్ గల్ని. సేల్స్ గల ఏమమ్ముదో? జాంపళ్ళే జాంపల్లా? నేను జాంపళ్ళని మొగోళ్ళని ఒకే రకంగా చూస్తాను. అంటే ఎలాగా? కోసి కారం పెట్టడమే. మొగుడు పెళ్ళాం వచ్చాం, వైఫ్ అండ్ హస్బెండ్. ఏమ్మా నీ పేరు దొండపండ? ఎందుక డౌట్ వచ్చింది? కాకి ముక్కు దొండపండ అన్నారు కదా అందుకే. ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నాం. ఇద్దరే పోతే బోర్ కొడుతుంది, నన్ను తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మా రోజుల్లో హనీమూన్ అంటే అరకు, కొడైకెనాల్, కులుమనాలు వెళ్తున్నాం కదా. మీ రోజుల్లో ఎలా ఉండేది? ఏది బాధపడుతున్నావు? ముసలోడు ఉంటే మంచిగుండు. అవునా? పాప ముసలోడు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? ఓ గాడిద కొడుక, బంగారం వాళ్ళు ఉన్నాడు ఇంటికాడ. నా ముసలోడు చచ్చిపోయిండు అంటావేంది? టికెట్ కు పైసలు అయితే అని నేనే ఇంటికాడ ఉంచి ట్రిప్ కత్తన్నా. ఇంటికాడ నుంచి నువ్వు ట్రిప్ వచ్చుకుంటూ ముసలాడు ఉంటే బాగుండు అంట. ఏంటో ఈ ట్రైన్ లో ఇంత దరిద్రమైన వ్యక్తులు ఉన్నారు. అంతా కూర్చో. వామ్మో ఇంకెవరు వస్తున్నారు ఈ ట్రైన్ లో? నా పేరే వద్దు సీను టీసీ. సార్ మీరు వద్దు సీన్ ఏంటి సార్? ఏం లేదయ్యా, నా పేరు నార్మల్ సీనే. ఎవరన్నా టికెట్ లేకుండా ఎక్కిల్లనుకో వాళ్ళని వద్దు అంట. అప్పటి నుంచి వద్దు సీను అని వద్దు సీను చేసి. అవునా? ఒకవేళ టికెట్ లేకుండా ఎక్కిల్లనుకో ట్రైన్ లో నుంచి తలకాయ పెట్టి బయటికి నూపుతా. వాళ్ళేమంటారు సార్? అప్పుడు అయ్యో సీను వద్దు సీను దేవుడా అని అంటారు. నేను మామూలు టీసీని కాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ టికెట్లన్నీ తీసి చేతిలో పట్టుకోండి, లేకపోతే కిటికీ నుంచి అవతల నూపుతా. అర్థమైందా? అర్థమైంది సార్. టికెట్ చూపిరా, టికెట్ చూపి. ఇదేంద్రా నీకు షుగర్ ఉన్నదా? నీకెట్లా మొత్తం కడిచిపోయిందిరా టికెట్. టికెట్ తీసుకున్నావా? పైకి పోతానికి తీసుకున్నావా లేదా దూరం పోతానికి తీసుకున్నావా? నీ దినాలు గాను నిన్నెత్కపోను, నిన్ను కట్టుకపోను, నన్ను పైకోమంటావేంది? 4 రోజులాగా అన్ని నీకే జరుగుతాయి. బిడ్డ చెప్పమ్మా. ఈ ట్రైన్ ఎక్కిన సంధి తలకాయ బాగా నొత్తుంది. తలకాయ ఎప్పుడు నొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రైన్ కింద తలకాయ పెట్టు, నీకు నవ్వదు నాకు నవ్వదు. ఎటు వెళ్తాను? హనీమూన్కి వెళ్తున్నాను సార్. హనీమూన్ కా మీ భార్యకి చెప్పినావా? నేనేనండి భార్యని. సరేలే జాగ్రత్తగా ఉండండి. కూర్చోండి. అర్థమైందా? ఏమండి ఇదంతా లొల్లి కాదండి, మనం జర్నీ ఎంజాయ్ చేద్దాము. చూడండి వర్షం పడుతుంది, కిటికీలో నుంచి చూడండి. వర్షం పడుతుంది. ఏమమ్మా ఎన్నిసార్లు చెప్పినా పిల్లగానే కిటికీల నుంచి బయట పోపియదని. ఇప్పుడు గోదావరి వచ్చింది. పైసలు రూపాయి ఇద్దాం. మీకు అకృతి ఎప్పుడు రూపాయి లేచుడు కాదు. మనకు అదృష్టం తలగాలంటే మనం ఏం చేయలేరు కదా. ఏం చేయాలి? గోల్డ్ వేయాలి. ఊరుకోండి సార్, బంగారం ఓడేస్తాడు. అయితే నేను ఏది చూస్తా, ఇగో నేను వేస్తా, అప్పుడు తర్వాత మీరు వేయాలి. అంటే రూపాయికి అంత అదృష్టం ఉంటే బంగారం వేస్తే ఇంకెక్కువ అదృష్టం వస్తుంది. చూడు ఇగో. వేయాలని చెప్పినా కానీ తీయాలని చెప్పలేదా నేను? చాలా అక్కడ ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు మా వాళ్ళే, మా సైడ్ బిజినెస్ ఇదంతా. అవునా? ఏమండి గోదావరి వచ్చింది చూడండి, ఎంత మంది పూజలు చేస్తున్నారు అక్కడ. ఎవరు అక్కడ పూజలు చేసేది? ఇమాన్యుల్ భాస్కర్ అండి. ఇమాన్యుల్ భాస్కర్ ఏం చేస్తున్నారు? మనం బాగా చేయాలని మొక్కుంటున్నారు.
అయినా మీకు విషయం తెలుసా, నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటది? రాఘవ గారు లక్షిస్తా అన్నారు నాకు. బాగా చేయమనా? కాదండి, ఇలానే చేయమన్నారు. అందుకే చేస్తున్నారేంటి మీరు అందరు కలిసి? చాలా చిరాకు వేస్తుందండి నాకు. అసలు మనం ఎంత ప్రశాంతంగా గడుపుదాం నిమిషాలు అందరిని పంపించేస్తా చూడు. అంతేనా? అంతే, నిజంగా ప్రశాంతంగా గడుపుదాం. ఓకేనా? ఓకే. రెడీ? ఏమండి పావేదండి? పాము లేదు, ఏం లేదు, ఊరికే చెప్పానే, వాళ్ళు వేరే బోగులకి వెళ్ళిపోతారని. అబ్బా మీకు ఎంత తెలివండి. రండి, ప్రశాంతంగా ఉందాం. వైజాగ్ వచ్చేసామంటారా? అవును వైజాగ్. ఇదేంటి హైదరాబాద్ లోనే ఉన్నా ఇంకా? అవునండి. ఏంటండి ఇది? హలో హలో బాబు, ట్రైన్ వైజాగ్ వెళ్ళలేదా? మీకు తెలియదా రాత్రి భోగిలో పాము వచ్చిందని భోగి ఇక్కడ వదిలేసి ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ పాటికి వైజాగ్ వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ట్రైన్ వైజాగ్ వెళ్ళిపోయిందా? అంటే మేము ఇంకా హైదరాబాద్ లో ఉన్నావా? రే మొగడా, నువ్వు నీ బొంగులో ఐడియాలు ఇచ్చి హైదరాబాద్ లోనే ఉంచుతావా? నువ్వు ఇంటి పని సంగా చెప్తా అన్నాడు. చెప్పరా. మనం 2 రోజుల కిందనే కదన్నా స్కిట్ అనుకున్నది. అవును. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గుట్టించినామన్నా కాస్ట్యూమ్ గుట్టించింది 15 రోజుల క్రితం రా. అవునా? బయట ఉపయోగపడతాం అనుకున్నా. కాల్ రావడం వల్ల ఇవాళ స్కిట్ కు ఉపయోగపడ్డాయి. బయట ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాగా ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నావన్నా? ఒరేయ్, బయట ఈ ప్రొఫెషన్ కి చాలా డిమాండ్ ఉందిరా. అవునా? వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, నీళ్లతో పాటు పాములు వచ్చాయి. పట్టణానికి జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాం. డబ్బులు అన్న, డబ్బులే గాని మనం పాములో అంటే వాళ్ళన్న నమ్ముతారా అన్న? మనం కమిడియన్లు అంటేనే నమ్మారు, పాములో అంటే నమ్మరా? అన్న, మన లయ గారు పండగకు వచ్చినప్పుడు ఎందుకు చూడలేదు? ఆ రోజు ఏం పండుగ? వినాయక చవితి. వినాయక చవితి రోజు ఎవరైనా చందమామని చూస్తారా? ఏ మెరుపు తగిలి భూమికొచ్చినావే అందాల మేఘమాల. పాము కన్నా డేంజర్ ఏందన్నా? రష్మి ఆవలింత. ఎందుకన్నా? పాము కాటేసింది అనుకో ఒక మనిషి చచ్చిపోతాడు. రష్మి ఆవలించింది అనుకో టీమే పోయింది. అవును, మిస్సి మళ్ళీ వెనక్కొచ్చాం. మనకు పాములు పట్టడం రాదు. అవును. మనం ఏం చేయాలంటే యాక్టింగ్ చేయాలి. జనాల్లో ఇంటికి వెళ్ళి ప్లాస్టిక్ పాములు వేసి, రబ్బర్ పాములు వేసి, ఒకవేళ వాళ్ళు పాము పట్టమన్నారు అనుకో, మనం వెళ్ళి పాము చూపించి ఇగో దొరికిపోయింది అనాలి. అర్థమైందా? మన దగ్గర ఆల్రెడీ రబ్బర్ పాములు. గిరాకీలు ఏమైనా వస్తే ఎత్తుకుందాం పదా. సరే, హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. హలో అమ్మా, ఇది యూత్ పాట. యూత్ కోసం వేశారు, మాలాంటి యూత్ కోసం. వాళ్ళు మా కోసం పాడుతున్నారు. మీ నాన్నకైతే నా గురించి పొగుడుతుంటే ఎంత ఇష్టము. నాన్నగారు అసలు ఏంటమ్మా కనిపించట్లేదు. ఒక రోజు ఆఫీస్ నుంచి కాల్ చేసి ప్రమోషన్ వచ్చింది అన్నారు. వెంటనే ఇంటికి వచ్చేయండి గట్టిగా ముద్దిస్తా అన్నారు. అప్పటి ఆయన రాలేదు, ఫోన్ రాలేదు. ఎందుకమ్మా నాన్న అలా బెదిరించావు? నేనెక్కడ బెదిరించానే? మీ నాన్న నా మీద కేసు పెట్టాడు. నిద్రలో కాలేసా మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టేశాడు. మీరు చూడడానికి నాలాగా అందంగా ఉంటే ఎగరేసుకొని పోయేటోళ్ళు. ఎలా ఉన్నారు మీరు? హైడ్రా కటింగ్ లో పోయిన బిల్డింగ్ లా ఉన్నారు. అదంతా కాదు, నిజంగా మాకు పెళ్లి సంబంధం చూడు. పంతులు గారికి మీ జాతకాలు చూపించాను. మీకు మంచి సౌండ్ పార్టీ లాంటి అబ్బాయిలు వస్తారంట. చీపు ఫస్ట్ స్కిట్ లో దీంతో చీపు అనిపించుకుంటున్నాను ఏంటి నేను? అసలు ఇంత పొగిడితే చాలా అసలు ఆగనాగరు వీళ్ళు. ఏదేమైనా ఇంత అందంగా ఉన్నాను. ఈ నగల గురించి చెప్పాలంటే అసలు లోపల పాములోడి ఫోన్ చెయ్యి మరి. ఒక్క నిమిషం. ఆ నెంబర్ నీ దగ్గర ఎట్లుంది? మా ఇంట్లో పాము వచ్చిందండి, ప్లీజ్ ఒక్కసారి వచ్చి పట్టేయండి. ఎక్కడ ఎవరమ్మా ఇక్కడ మమ్మల్ని పిలిచింది? మేమేంటి, మా ఇంటికి పాములు వచ్చాయి. పాములు ఎందుకు వచ్చాయండి? వర్షం వచ్చింది, నీళ్ళతో పాటు పాములు కూడా వచ్చాయి. పాములతో పాటు కప్పలు కూడా వచ్చినాయి. చూడు ఆ డ్రెస్సులలో దూరినాయి. వీళ్ళు కప్పలు కాదు, మా పిల్లలు. సంబంధాలు కూడా చూస్తున్నాం. పెళ్లిళ్ళకా? అమ్మో, అయితే భారీ వర్షాలు ఉన్నాయన్న. దేనికిరా? కప్పల పెళ్లిలకు వర్షాలు పడతాయి కదా. అది కాదమ్మా, ఫస్ట్ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పిలవాలి కదా. ఇప్పుడు నీళ్ళే వచ్చాయండి, ఫోన్ చేస్తే జేసీబీలు కూడా వస్తాయి. జేసీబీలా అంటే అనుకున్నట్టే. తెలిసి చెరువులు ఎట్లా కొన్నారండి? నేను 24/7 వాటర్ ఉండాలి అన్న. దొంగ సచ్చినోడు చెరువులో ఇల్లు కట్టి తెచ్చాడు. మాకు ఇల్లు చూపిస్తా. ఇల్లు చూపిస్తా తొందరగా. ఇది హాల్ అండి. కింద మీద మొత్తం చూపించి ఇల్లు. నువ్వు అటెళ్ళు, నేను ఈమెను తీసుకొని ఇటెళ్ళి. పాము ఇక్కడనే కనపడిందట. అందుకనే మీరు ఇద్దరు అటెళ్ళని ఉంటారు, పోతారు రామ్మా. నువ్వు
ఎతకండమ్మా. ఎక్కడుందో ఏంటో అది ఏం పాము కూడా తెలీదు. ఈ మధ్య పాములు బాగా వస్తున్నాయి. ఎంత కష్టపడుతున్నారు పాములు పట్టడానికి, నవ్వుతూ పనిచేస్తున్నారు వీళ్ళు. అయ్యో కాదు, అసలు మీరు పాములు పట్టడానికి వచ్చారా ఆర్నికి వచ్చిందా? పాములు దొరికాయి అసలు మీకు? పాములు దొరకలేని పాపలు దొరికాయి. పాములు లోపల దాక్కుంది, దొరకట్లే. ఈసారి పాము బయటకు వచ్చినప్పుడు చెప్పండి, మేము వస్తాం. మరి ఆ టైంలో మీరు లేకపోతే పాము మమ్మల్ని ఏమైనా చేసేస్తే మా పిల్లలు. ఆ డౌట్ వద్దు, కాటేస్తే అంటాను కదా. ఆగు, ఈ మూలిక తెలుసా? మూలికేంటి? ఊకండి గురుగారు, మనం వచ్చేటప్పుడు బిర్యానీ తిన్నామా? తిన్ను. అల్లా ఆల్చించకొచ్చింది, అది తీసుకొని జేబులో వేసుకున్నా. ఆగండి, మీకు తెలియదు ఏమ్మా ఈ మూలిక తెలుసా? మా గురువు గారు హిమాలయగిరి పర్వతాలలో బుర్ర ఉత్తంటే 5 తలల పాము తన నోటితోటి పట్టుకొని వచ్చి ఇచ్చింది. అది దానికి ఎంత పవర్ అనుకున్నావు? మనం అడిగితే ప్రొడక్షన్ టీ ఎద్దాడు, పాము ఇది పట్టుకొని వచ్చిందా? ఆగండి గురుగారు, మీకు తెలియదు. ఈ పాము ఎక్కడ కడుతుందో అక్కడ పెట్టి ఇలా అంటే మొత్తం జుఫా 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 వస్తది. కానీ 3 లక్షలు అవుతుంది. మరి 3 లక్షలు ఏంటి ఎక్కువ? మీలాంటి అందగైతే బతకాలంటే 3 లక్షలు పెట్టాలి కదా. 3 లక్షలేనా? సరే సరే గురుగారు, అదే అప్పటి నుంచి ఈ ఏలేంట్రా మంట మండుతుంది. నేను అందుకనే అల్లా ఇల్లే ఏలు పెట్టకాని అంటాను. నువ్వు ఎల్లబడతా అల్ల ఏలు పెడతావు. ఎల్లేలు పెట్టినావు, ఇదే 2 చుక్కలు ఉన్నాయి, మండుతుందిరా. గురుగారు పాము కాటేసింది లోపలికి వెళ్ళినప్పుడు. పాము కాటేసింది. అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ ఎందుకు? నాకు ఇచ్చిన మీరు మూలిక ఉంది. ఆ మూలిక నీకే పని చేస్తుంది, వానికి పని చేయదు. అసలే ఆయన హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి ఇది పెడితే విషయం ఇట్లా గుంజేస్తుంది. ఒక్క నిమిషం పోతుంది. దాల్చిన చెక్క. చెక్కన 3 లక్షలు హిమాలయాలు అన్ని అబద్ధాలను మాట. అసలు కాబోయే వాళ్ళని ఏమనొద్దమ్మా. మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారే? నువ్వే చెప్పావమ్మా మా లైఫ్ లోకి సౌండ్ పార్టీలు వస్తారని. నేను చెప్పింది ఈ సౌండ్ పార్టీ కాదమ్మా, ఈ సౌండ్ పార్టీ అని. మేము ఈ సౌండ్ పార్టీకి కనెక్ట్ అయ్యాము. ఈ సౌండ్ పార్టీ తర్వాత అసలు మిమ్మల్ని నేను సౌండ్ పార్టీ అని సౌండ్ పార్టీ అని చెప్పి సౌండ్ పార్టీ అని చెప్పి ఒరే మామా చెప్పరా. ఒరే నీ బాడీలో మంచి ఊపు ఉన్నదిరా. పప్పన్నాక పోపు, బ్యాచులర్ అన్నాక ఊపు ఉండాలిరా. అదిరా. ఒరే మామా ఏంట్రా స్కిట్ అడ్డం పెట్టుకుని సార్ రారా పోరా అంటావేంట్రా? ఇది నిజంగా సార్ స్కిట్ అని చెప్పి రారా పోరా అని ఎక్కువ అంటున్నాడు సార్. అరే ఏంట్రా ఇప్పుడు అని కూడా అంటాడు. ఏంటి క్యారెక్టర్ లో ఉండు, బయటికి రాకు. ఒరే మామా నిన్న సినిమాకి వెళ్ళాం కదా. అవును. మధ్యలోనే వెళ్ళిపోయావు ఎందుకురా? స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయాను టైటిల్స్ పోయేటప్పుడు. అవునా? ఇక్కడ పొగ తాగరాదు, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నారు కదా. వెంటనే సిగరెట్ తాగడం గుర్తొచ్చేసి వెళ్ళిపోయినా. మాలాంటి లఫూట్లు ఎవరు లేరండి. అవును, బేసిక్ గా ఇద్దరు నేనే పెద్ద ఎదవండి. నేను పెద్ద ఎదవనే. సార్ మీరు చెప్పండి సార్. నేను సార్ మీరిద్దరు ఎదవలే కానివ్వండి. అయిందా? బాగా అయిందా? బ్యాచులర్ లైఫ్ ని మనం ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తున్నాం రా. అరే మనం ఇద్దరమే కదా ఎంజాయ్ చేసేది. లక్ష్మి కూడా ఉంది కదా, లక్ష్మి కూడా ఉంది కదా. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా. అవునరా, ఏం పేరురా? శివాజీ గారని. ఎందుకు ఆ పేరు పెట్టావు? నిస్వార్థంగా 10 మందిని పైకి తీసుకొస్తుంది అందుకే. నేను అపార్ట్మెంట్ లో మెట్లకి ఇంకో పేరు పెట్టా, తొక్కేస్తా తొక్కేస్తా. అందరి ముందు పరుగు పోయిందిగా. హలో, ఫోన్ పెట్టాను, డిస్టర్బ్ చేయకు. ఎవరురా? అమ్మాయిరా, నన్ను ప్రేమించాను, నిన్ను తప్ప ఇంకొన్ని పెళ్లి చేసుకున్నాను ఒకటే వెంట పడుతుందిరా నాకు. నీలాంటి వేస్ట్ గాడు, పరమ చెత్తగాడు, నీకున్నన్ని అలవాట్లు తెలిసి కూడా అమ్మాయి నిన్ను లవ్ చేసిందంటే చాలా అమ్మాయికి తెలియదురా, అందుకని లవ్ చేస్తా అంటుంది. నేను ఒక మాట చెప్తా ఇడదా, నీకు జీవితంలో పెళ్లి కాదు. ఎందుకంటే నీకున్న అలవాట్లకు ఏ ఎవ్వరు కూడా పిల్లనియ్యరు. కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నీకెలా తెలిసిందంతా? నేను కూడా సేమ్ కదరా. లేచిపోరా అమ్మాయిని తీసుకొని. నిజమా? నిజం. అవును, నువ్వెందుకు చెప్పేవి ఇదంతా? నన్ను కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తుందిరా. నిన్ను? అవును, ఇవాళ నైట్ లేచిపోదామని చెప్పింది నాకు. సూపర్ రా. సరే, అరే డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఇద్దే నాకు 200 ఇవ్వాలకించి. కలుద్దాం. బాయ్ బాయ్ రా. బాయ్ బాయ్. శివాజీ గారు, మీ దగ్గర నుంచి అలాంటి మెసేజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. బాగా తగ్గమ్మా, చాలా లావు కనపడుతున్నావు, పెళ్లి కాదమ్మా అని చెప్పా. నా కూతుర్ని చూస్తే కుళ్ళుకుంటారు, చాలా అందంగా ఉంటది. పొద్దుగాల పాల ప్యాకెట్ కోసం పంపించిన ఏడ తిరుగుతాందో ఏందో ఇప్పటివరకు రాలేదు.
ఏంటి బొట్టు దండ పారాని? నోరు ఎర్రబడితే కిల్లి అని అర్థం, పాదాలు ఎర్రబడితే పెళ్లి అని అర్థం. కనిపించట్లేదా? నేను పెళ్లి చేసుకుని వచ్చాను. మీ అన్న బయటికి వెళ్ళిండు, పొద్దున చిట్టి పైసలు కట్టరా అని పంపిన, ఇప్పటి వరకు రాలేదు. వాడు రాని నీకుంది, మేమిద్దరం కలిసి నీ పని చెప్తాం. అసలు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా అమ్మా. అరే ఆల్రెడీ మన ఇంట్లో పెళ్లి అయిందిరా. నీకు అలాంటి ఉద్దేశం ఉందని నాకు తెలియదా ఇప్పటి వరకు? నా గురించి కాదు, చెల్లె లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది. ఇంతకు వాడు అవడే. అన్నయ్య చెల్లెమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. అందరం కలిసి ఒకసారి మెయిన్ కెమెరాకి ఎక్స్ప్రెషన్ ఇద్దామా? నాకు ఎక్స్ప్రెషన్ పడట్లేదు. ఫస్ట్ షెడ్యూల్ పేమెంట్ ఉండదు. ఒరే దుర్మార్గుడా, నా చెల్లెని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? నువ్వేమన్నా నా చెల్లెని సన్మానం చేసినావు, నువ్వు కూడా నా చెల్లెని మోసం చేసినావురా. పెళ్లి అయితే అయ్యింది కానీ నేను మిగతా కార్యక్రమం ఏది కాకుండా నేను విడగొడతారా? విడగొట్టడం కదా నీకు అర్థం కావట్లేదు. నువ్వే ఇచ్చావురా. అమ్మా వాడు పెద్ద బేవర్స్ గాడం. వాడిని రేవు పార్టీ గురించి అడగమ్మా. రేవు పార్టీ గురించి తెలుసా నాయన నీకు? తెలుసు. చెప్పలే. రేవు పార్టీ అంటే ఏంటి? అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఊర్లో చెరువు దగ్గర రేవు దగ్గర బిర్యానీ పెట్టుకుని తింటాం అంతే. మంచోడ్రా. అవును నాకు తెలుసు. ఫస్ట్ నా చెల్లెలతో మాట్లాడాలి. వాడు పెద్ద బేవర్స్ గాడే, నీకు అర్థం కావట్లేదు. అసలు మంచోడు కాదు. లేదన్నయ్య, మీ బంబర్ది చాలా మంచోడు. శ్రవంతితో సినిమాకి వెళ్ళి నాకు తెలుసు ఆ విషయం. అడుగు కాకపోతే. ఏమండి మీరు శ్రవంతితో సినిమాకి బయటికి వెళ్ళారా? అవును వెళ్ళాను. ఎందుకండి? అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి రోడ్డు మీద సినిమాకి వెళ్తా అంటే తోడుగా వెళ్ళాను. దాంట్లో తప్పే ఉన్నది. తర్వాత వాళ్ళ రూమ్ కిందకి వెళ్ళాడు. అడుగు. రూమ్ కి ఎందుకు తీసుకెళ్లావురా? ఆ అమ్మాయి మా ఇంట్లో ఎవరు లేరంటే నేను ఒక్కదాన్నే ఉండలేనన్నది. తోడుగా వెళ్ళాను. దాంట్లో తప్పే ఉన్నది. తప్ప అన్నయ్య, నిన్ను నమ్మి మా ఆయన అనుమానించా. నేను నా భార్యను తీసుకొని లోపలికి వెళ్తా. సరే మంచి కాల్ చేతులు కడుక్కోండి, మంచి భోజనం వడ్డిస్తా, మంచి వంట కూడా చేసిన. ఏం చేసావమ్మా? నీ కోసం స్పెషల్ గా ఫిష్ ఫ్రై చేసి పెట్టా. దాని స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఎవరు పూర్తి చేయలేదు. అవునా? ఏ చూపించండి సరే. నువ్వు పాడైపోయింది కదా. అందుకే నువ్వు కూడా పూర్తి చేయలేకపోయావు. మీకోసం నాటుకోడి కూర వండుకొస్తాను, ఉండండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం అండి. కానీ వాడిని పెళ్లి చేసుకోవడం నా చెల్లెలు దౌర్భాగ్యం. దాని జీవితాన్ని సంక నాకు ఇచ్చేసాడు. ఈ బాధ అయినా ఆనందమైన బ్యాచులర్ అయితే మందు తాగాలి. నేను మంచి అమ్మాయిని చేసుకుని నా జీవితం బాగానే ఉంది. కానీ నా చెల్లె ఒక పనికి మాలను చేసుకుని దాని జీవితం ఖరాబ్ అయింది. మందు తాగుతూనే బ్యాచులర్ జీవితానికి ఎప్పుడైనా బాగుంటది. దానికి సమాధానం దొరుకుతుంది. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చిన్న బోకుమా. మీ అమ్మ ఫీజు పంపిస్తే మందు తాగడానికి వాడుకున్నారు. నువ్వేం మనిషి? ఒరే మా అమ్మ కంటే ఒక తెలివి లేదురా. నేను ప్రతిసారి నెలకొకసారి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే డబ్బులు పంపింది కాబట్టి మా అమ్మ డబ్బులు నేను వాడుకున్నా. నీకెందుకురా? నీకెందుకంటే మా చెల్లెల్ని మోసం చేసుకొని పెళ్లి చేసుకుంది. ఒరే నీ మీద ఎన్ని కేసులు లేవు? అవునురా ఉన్నాయిరా. మందు తాగుతా, సిగరెట్ తాగుతా, అమ్మాయిలతో తిరుగుతా. రేవు పార్టీలో ఏమీలే ఉన్నారా నాతోటి. చూసినావమ్మా వీడు మొత్తం బయటపడదాం ఇప్పుడు. అసలు నువ్వే చక్కగా ఉన్నావా? నువ్వు అట్నే ఉన్నావు కదా. మేము మార్చుకుంటాము. అత్తమ్మ పెళ్లి ముందు వేరు, పెళ్లి అయింది కదా, ఇలాంటి అమ్మాయిలు దొరికితే మేము మారిపోతాం. అంతే అంటారా? నమ్మచ్చా? మారిపోతామమ్మా. సరే ఏం చేస్తాం ఇక. శుభ సందర్భంలో అత్తమ్మ ఒక 5,000 పార్టీ చేసుకుంటాం. మారారు పెళ్లి మందు పార్టీలు చిందులు. ఒక లైలా కోసం తిరిగాను దేశం. మరి దేశం అంతా తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్న? లైలా కోసం తిరిగాను కదా. లైలా గారు ఇక్కడే ఉన్నారా? అవునా? అక్కడెక్కడ ఎందుకు తిరుగుతాం మనం? సరే మన లయ గారు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పావు. అంటే అది మాది కెవ్వు మెకానిక్ షెడ్. మా మెకానిక్ షెడ్ కి పేరు ఎందుకు ఎలా వచ్చింది తెలుసా? మా అన్న రిపేర్ చేసినాక ఆ బిల్ వేస్తే అందరు కెవ్వుమంటారు. అందుకే కెవ్వు మెకానిక్ షెడ్. మొన్నటికి మొన్న లూనాకు 50,000 వేసిన ఘనత మా అన్నదేనండి. అలాంటివి చెప్పొద్దు. పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ వచ్చే షెడ్ ఇది. అర్థమైందా? అంత పెద్ద సెలబ్రిటీ ఆ రేంజ్ బిల్లులు ఉంటాయండి. అన్న సరేలే ఆ బిల్లులు పక్కన పెట్టుకుని బండి అసలే స్టార్ట్ కావట్లేదు అన్న. అరే బండి స్టార్ట్ అవ్వట్లేదా? టచ్ చేయకుండా స్టార్ట్ చేయనా? ఏది చెయ్యి. లైలా ఏందన్నా ఏదో ఎలా స్టార్ట్ చేసినావన్నా? ఆ పేరుంటే ఆగిపోయిన గుండె స్టార్ట్ అవుతుందిరా, ఆగిపోయిన బండి స్టార్ట్ కదా. నిన్న రేష్మి గారు వచ్చినట్ట ఏమన్నారన్నా? రేష్మి కారు పట్టుకొని వచ్చిందిరా. టైర్లు పాడైపోయినాయి, మార్చాలని చెప్పా. ఆమెమన్నది? ముందు వెనక్కి, వెనక్కి ముందు అని చెప్పింది.
మరి శివాజీ గారు ఎందుకన్నా మన షెడ్డుకి రాలేదు? అంటే శివాజీ గారు మన షెడ్కి రావాలంటే యూటర్న్ తీసుకొని రావాలి. జీవితంలో యూటర్న్ తెలియని వ్యక్తి ఆయన షెడ్కి వెళ్ళాలనుకోవట్లేదు. మెకానిక్ పని చేసి అలసిపోయినా. ఇగో ఈ వడ తిను, స్పెషల్ గా చేయించిన. అదిరిపోయింది వడ, సూపర్ ఉంది. సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఇంజన్ ఆయిల్ లేదురా? ఆ ఇంజన్ ఆయిల్ తోనే చేయించాడు. అన్న ఈ మధ్య డబ్బులు బాగా సంపాదిస్తానమాట కదా? అవునరా. ఎలా నా బండి స్టార్ట్ చేయగానే పొగ ఫుల్ వస్తుంది కదా, సాయంత్రం అట్లా ఊళ్ళోకి పోతున్నా, దోమల మంది అని చెప్తున్నా, వీధికి 2000 ఇస్తున్నారు. అందుకని నీలాంటి దగ్గర పని చేస్తాను కాబట్టి ఇప్పటి వరకు జీవితంలో వెనక తిరిగి చూసుకోలేదు అన్న. ఎందుకంటే అప్పులోళ్ళు ఉన్నారు, చూడగానే పట్టుకుని పోతారు. ఈ బండి ఏందన్న ఊకే ఆ పక్క బండి మీద పడుతుంది? అది ఒకటి బండి అనుకుంటున్నావు? ఎవరి బండి? భాస్కర్ బండి రా. అవునా? ఎందుకు? ఆయన పక్క టీం మీద పడుతుంది, ఆయన బండి పక్క బండి మీద పడుతుంది. బండి ఉంది కదా, ఆ బండి అయితే జర్రన స్టార్ట్ చేయగానే రేస్ అవుతుంది, ఎమ్మనే డౌన్ అవుతుంది. ఎందుకు? అది రాఘవ్ గారి బండి రా. రాఘవ్ గారి బండి స్టార్టింగ్ లోనే రైసింగ్ ఉంటుంది, తర్వాత ఏముండదు. సరేలే కానీ ఈ బండి తుక్కు తుక్కు అయిపోయింది. ఇది ఎవరిదన్నా? నూకరాజ్ గారిదిరా. అలా ఎందుకైంది? హైవే మీద 60 లిమిట్ స్పీడ్ అన్నారు, 120 మీద వెళ్ళండి. లిమిట్ తెలియదు వాడికి, అందుకే గుద్దుతే తుక్కు తుక్కు అయిపోయింది. మన రమేష్ అన్న వచ్చిందట, ఏమన్నాడు అన్న? బండి పంచర్ అని వచ్చాడు. ఒక పంచర్ అయినా 2 పంచర్ అయినా 100 రూపాయలే అని చెప్పాను. ఇంకోటి పడిన తర్వాత వస్తాను వెళ్ళాడు. ఇదంతా కాదు కానీ నేను ఒక బుల్లెట్ బండి రిపేర్ చేసా, దాని గురించి రివ్యూ ఏమన్నా వచ్చిందా? అది చేసి నువ్వేనా రిపేర్ చేసి? నేనే. ఎవడరా నువ్వు? స్టార్ట్ చేస్తే సైలెన్సర్లకి వెళ్ళి ఇంజన్ ఆయిల్ జింపించి కొడుతుందట. వాడు హోలీ పండుగ స్పెషల్ గా ఉండాలన్నాడు, అందుకనే రిపేర్ చేసిన. ఇట్లా జర్రన గుందగానే మొత్తం వెనకాల చింపించి కొడుతుంది అది. సుబ్బారావు బండి అయిపోయిందంటే వెళ్ళేది రిపేర్ చేస్తుందా? తొందరగా చూసారానే? నా అందాన్ని చూసి ఎలా కుళ్ళుకుంటూ నా వైపే చూస్తారు ఎప్పుడు. నువ్వే మార్కెట్ లో పూలు అమ్ముకునే దాంట్లో ఉంటావు, నీ అందం చూసి వాళ్ళు కుళ్ళుకుంటున్నారా? అర్థం కావట్లేదు. ఇదిగో ఆధార్ కార్డ్ లో కూడా ఎంత ముద్దుగున్నాను. అక్క అది నీ ఆధార్ కార్డ్ కాదు, లైలా గారిది. అవునా? అంటే సేమ్ ఉన్నాం కదా ఆధార్ కార్డు, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు నన్ను చూసి. తీసాకలే వద్దంటుంది. నీ అందం గురించి ఇదంతా పక్కన పెట్టలే గానీ, మొన్న మన కాలనీ కుర్రాలు వచ్చి మీరు హెల్మెట్ పెట్టుకోండి, మీ సేఫ్టీ మాకు చాలా ముఖ్యమని ఒకటే తాపత్రయపడిపోతున్నారు తెలుసా? సేఫ్టీ గురించి కాదే, నీ మొహం చూడలేక. కాలేజ్కి వెళ్దామా మనం? కానీ అదేంటన్నా బండి ఎప్పుడు ఆనే కావట్లేదే. నా బండి హారన్ పని చేయట్లేదు. నా బండి కూడా అప్పుడప్పుడు ఆగిపోతుంది అక్క. ఒక పని చేద్దాం, రిపేర్ చేయించుకొని స్ట్రైట్ గా కాలేజ్కి వెళ్ళిపోదాం. తొందరగా రానా? ఏమైంది? ఇద్దరు అమ్మాయిలు 12 టైర్ల లారీ ఉంటది, పెద్ద లారీ వేసుకుని మన షాప్ కి వస్తాళ్ళు. చెప్పండి మీకు ఏ ప్రాబ్లం ఉంది? నా అందమే నాకు ప్రాబ్లం అయిందండి. ఆ గ్రీస్ అందుకో దానికి రాయి. మేడం మీ ప్రాబ్లం కాదండి, మీ బండి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం బండితోనో నాతోనో కాదండి, ఈ రోడ్లు వేసిన వల్లనే. సరిగ్గానే లేదు, ఎప్పుడు చూడు నా బైక్ వెనకాల సీట్ లోతుకు లోపలికి వెళ్ళిపోతుంది. అది రోడ్లు వేసిన వాళ్ళ ప్రాబ్లం కాదండి, రోడ్డు మీద కనబడి అని మీరు కడుపులో వేయడమే మా ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటమ్మా? బండి ఆపినప్పుడు ఆగట్లేదండి. అవునా? దానికి బ్రేకులు ఉంటాయి, బ్రేకులు చూడాలి. అవునా? ఇదిగోండి. బ్రేకులు అంటే చెప్పులు ఇస్తున్నావేంటమ్మా? మా బ్రేకులు అవే కదండి. అవునవును, రోడ్డు మీద దుమ్మని ఆపుతాయినా. ప్లీజ్ అండి, లేట్ అవుతుంది, కొంచెం తొందరగా. ఒకసారి మా బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఆగండి. నా బండి చూడండి ఆనే అవ్వట్లేదు. నీ బండి చూస్తా, ఆగే తల్లి. ఫస్ట్ వంచి కొట్టు. అరే రిపేర్ తీసేటప్పుడు మంచి రాగలు తీరా. మన ఇద్దరికి రోగాలు వచ్చినాయి, నీకు టైఫాయిడ్, నాకు జాండీస్. ఎందుకన్నా మనకి ఇవన్నీ? అయ్యో మీరు చూసుకోవట్లేదు, టైర్ నుంచి గాలి పోతుంది. టైర్ నుంచి గాలి పోవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు ఎక్కడి నుంచి పోతాయి అని పట్టించుకో. హలో, ఏంటి ఇవాళ లాస్ట్ డేటా? అయ్యో ఏమైంది? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది అక్క, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఇవాళ లాస్ట్ డేట్, 20,000 కట్టాలి.
కట్టాలి. అయ్యో మరి ఎలా నువ్వు ఎగ్జామ్స్ ఆగిపోతాయి కదా. చదువు ఆగిపోతుంది అక్క, ఎలా కట్టాలి ఇప్పుడు? ఒక పని చేస్తాను, నా బండి అమ్మేస్తాను. 20,000 ఏంటి, 1,00,000 రూపాయల బండి. ఇక చూడు ఒక గీత కూడా పర్లేదే, కొత్త బండి మొన్ననే కొన్నావే. వద్దే ప్లీజ్ అమ్మకి. బాబు ఈ బండి కర్మ అక్క, నేను చదువుకొని కలెక్టర్ అయితే కార్లలో తిరిగి అది ఎప్పుడోనే కానీ వద్దు ప్లీజ్, నా మాట నమ్ము. కొత్త బండి కొత్త బండి. నాకు పరీక్షలు ఉన్నాయి కదా, నేను కూడా నా బండి అమ్మేస్తానక్క. మీరందరూ అంటున్నా సరే, నాకు కూడా టెస్ట్లు ఉన్నాయి, నేను కూడా అమ్మేస్తా. నువ్వు చదువుకోవట్లేదు కదా, నీకు టెస్ట్లు ఎక్కడి? టెస్ట్లు అంటే ఏవో టెస్ట్లు కదా, డాక్టర్ రాసిన పెద్ద లిస్ట్ ఉంది. మనం ముగ్గురు పనులు ఇప్పుడు ఎవరు కొంటారక్క? మేము కొంటాం. నాకు అర్థమైంది. నేనెలా కొంటారా? అది 1,00,000 రూపాయల బండి అన్న, 20,000 60,000 అంటే మనకి ఎంత లాభం? 2,40,000. 40 నువ్వు తీసుకున్నావు, 2 నాకు మిగులుతాయి. ఏం అనుకుంటాను? దవడపలు రాలుతాయి. అదే నువ్వు 2 తీసుకుని నాకు 40 ఇచ్చేయి. ఓకేనా? ఇగో మా షాప్ తాకట్టు పెట్టి మరి ఇగో ఈ డబ్బులు ఉంచుకోర్రి, ఈ డబ్బులు ఉంచుకొని పోండి, ఆ బండి ఇచ్చేయండి. కలెక్టర్ వచ్చి కలుస్తాను. ఇక గలవకు చిరాకు వచ్చింది పో. చిన్నగా అరే మొత్తానికి అయితే ఒకటి దెబ్బకు 2,40,000 వస్తాయి. 2,40,000 సూపర్. ఒక్క బండి 1,50,000 అమ్ముకోవచ్చు. నీకు తెలుసా? ఇగో ఎస్ఐ సార్ కొంటానికి వచ్చి నేను మాట్లాడతాను. సార్ ఫ్రెష్ బండ్లు ఇప్పుడే షోరూమ్ నుంచి తీసి ఆడ పెట్టినాం. నేను కూడా పెట్టడానికి వచ్చా. ఏంటి సార్ కేసు? అయ్యో ఎందుకు సార్? బండ్లని కొట్టేసి షాప్ లో పెట్టేసి అమ్ముతుండారు కదరా, అందుకే మీ మీద కేసు బుక్ చేస్తుండా. వద్దు సార్, కొన్న బండ్లు కూడా కొట్టేసి అమ్ముతున్నారంట కదరా. జైల్లో ఎలా ఉండాలరా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, సెల్ఫీలు దిగొచ్చు. పదండి.